ఆగు ఏంది హరిత గీ టైం అయినాక కూడా చీపురు పట్టుకొని ఉన్నావు ఇంకా ఆకిలు ఉడవలేదా నీ కళ్ళనేమన్నా కాకులు పడిచినాయానే కనిపిస్తలేదా నేను పొద్దుగాల లేచి ఆకిలుకి మంచి సాన్పు కూడా చల్లినా చూడు అవును కదనే నువ్వు చీపురు పట్టుకొని ఉండేసరికి ఇంకా ఆకిలు ఉడవలేదు అనుకున్నా నేను అనుకుంటావే ఎందుకు అనుకోవు అయినా ఆకిళ్ళు ఎవడన్నా గీ చీపురుతో ఊడుస్తారే కొయ్యాలి చీపురుతో ఊడుస్తారు సరేగాని ఏం పని మీద వచ్చినావు మా ఇంటికి ఏం లేదే నా మొగడేమో పనికేయండు ఇంట్లో ఒక్కదాని నుండి ఏం చేయాలని నీ దగ్గరకు వచ్చినా అవునా మరి నువ్వు కూడా పోకపోయినావే నీ మొగంతోటే నా మొగని మీద మన్నుగాడ నన్ను ఏడికి తీసుకపోడే అవునా సరేగాని ఏం పని చేస్తాడే నీ మొగడు నా మొగడా నీకు తెలియదా అమలు పని చేస్తాడు అవునా మరి గా పనికి నిన్నేడే తీసుకుపోతాడే మరి నీకు అంతగానో ఒక్కదాని ఇంటికా ఉండకపోతే నువ్వు కూడా ఏదైనా పని ఇవ్వకపోయినావు బొచ్చడు పనులు నడుస్తున్నాయి మన ఊళ్ళే నేనా నాకేడొస్తే ఆ పనులు మా అవ్వయ్య నేను ఒక్క బిడ్డ అని చెప్పి నాకు ఏ పని చెప్పలేరు ఇప్పుడేమో ఇంట్లోకి మస్తు ఇబ్బంది అవుతుంది పోదామంటేనేమో ఒక్క పని రాదు నాకు రాదని ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకి ఎట్లా వెళ్తుందే మరి మందిలో పోతే అదే వస్తుంది అయినా ఇంట్లో ఒక్కడే వేస్తే ఎట్లా గడుస్తుంది ఇవాళ రేపు ఏదైనా కొనాలంటే మస్తు పిరం ఉన్నాయి సామాన్లు ఎట్లా నేర్చుకో మెల్లమెల్లగా ఏం పనుకోవడో ఏమో పో ఉత్తగుంటే చేతులని గులగుల పెడుతున్నాయి గులగుల పెడితే గోక్కోయే మరి గట్ల కాదే పిచ్చిదానా ఎవరింటికన్నా దొంగతనానికి కోదామా ఏందే దొంగతనానికి పోదామా నువ్వేందా గిట్లా తయారైనావు అయినా మనం దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా చూస్తే అందుకొని అంతరు చూస్తే ఎవ్వరు ఊకుంటారే పట్టుకొని అంతరు కానీ చూడకపోతే ఓకే కదా ఏమోనే నాకు భయమే అవుతుంది ఈ ముచ్చట నా మొగనికి తెలిసింది అనుకో పొట్టు కొడతాడు నీ మొగనికి ఎట్లా తెలుస్తుంది ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉంటది ఏమోనే లేని తోటి మొబ్బెట్టినావు నువ్వు చెప్పే ఎప్పుడు నాకు కూడా దొంగతనం చెబుద్ది అవుతుంది కానీ భయం అవుతుంది అయినా మన ఇద్దరే పోదామానే ఇంకెవరన్నా ఇళ్ళల్లో ఖాళీగా లేరా ఇంక ఈ పనికి ఇంకా ఖాళీగా లేరా ఇంకెవరిలోనే తీసుకోపోదామన్నా ఊరంతా తెలుస్తుంది వద్దు తిరిగి మనమే పోదాం ఎట్నో అట్లా ఏం తెలియదే ఎవరన్నా తీసుకొని పోదాంపా అడు వద్దు తియ్యే ఏం కద్దా ఇవ్వరు తెలుసు ఏమోనే కళ నాకైతే భయం అవుతుంది ఎందుకే నేను లేనా ఎందుకు భయం అవుగాని శృతి ఇంట్లోనే ఉన్నట్టుందే దాన్ని కూడా పట్టుకపోదాంపా ఏమోనే అది వస్తుందో రాదో వస్తుంది పా ఏందే శృతి ఇంకా పందిరలేదా అనే గిన్నెలు తోముకుంటానే కూర్చున్నావు లేటే లేచింది అందుకే పందిరలేదు ఒక గిన్నెలంతా అయిపోయినట్టే అవునా పోయిండా ఏమని నీ మొగడు పనికి పోయిండే పోకపోకియాలనే వేయండు అవునా మరి ఇన్ని రోజులు ఎందుకోలేదే పనికి ఎందుకు పోలేదా ఈ వారం రోజు నుంచి చలి బాగా పెడుతుంది కదనే ఈ చలికి చలి జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నాడు ఇక పనికి పోకపోతే ఏం వెళ్తుంది అనేసి మెల్లమెల్లగా పనికి వేయండి వాళ్ళ సరే నా ముచ్చట పక్కకు పెట్టుర్రు కానీ ఎన్నెళ్ళైంది మీరు మా ఇంటికి వచ్చిలేందే ఇక మా ఇంట్లో కోట్లు ఉన్నాయా అని మీ ఇంటికి రాకుంటూ ఉంటాం ఇదైతే మస్తు మాట్లాడుతుంది హరిత ఏందో ఏమో ఎన్న రాకుంటున్నామే ఇక మా పనులే మాకుంటాయా అందుకే ఈ మధ్యలో రాలేదు మరి నువ్వు రావచ్చుగానే నువ్వు ఎన్నడన్నా వచ్చినా మా ఇంటికి మీరు మా ఇంటికి వస్తలేరు నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను నేను కూడా వస్తలేను సరే తీ అవును కానీ ఇవాళటైనా పోయేది ఉన్నదా ఇంటికన్నా ఉంటావా నేను ఎడిగిపోతానే నాకేం పని ఇంట్లోనే ఉంటా నేను అవునా అట్లయితే ఇలా మనం మంచి పని చేయబోతున్నాం ఏంది మంచి పని అంటే మొన్న సంక్రాంతి చేసుకున్న అప్పాలు చేసుకునే వాళ్ళు వంచుతున్నామానే నయమే ఆస్తులు అమ్మబోతున్నామని అనలేదు చెప్పే కల ఆ మంచి పని ఏందో గట్ల కాదే పిచ్చిదానా ఇవాళ ఎవరెవరైతే మన ఇళ్ళల్లో తాళాలు వేసుకొని పోయినరో వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయబోతున్నాం దొంగతనం గీదా మంచి పని ఆయన దొంగతనం చేయాల ఆలోచన ఎవరికి వచ్చిందే గిసొంటి ఆలోచనలు ఇంకెవరికి వస్తాయే దీనికే వచ్చినాయి మంచినే ఉన్నాయి కదా నువ్వైతే ఆయన గిసొంటి దొంగతనం చేసే బుద్ధి నీకెక్కడదే నీ మొగుడు మంచినే పని చేస్తాడు కానీ పైసలు వస్తలేవా నేను కూడా అదే అన్ననే శృతి నా మాట ఇది అస్సలు ఇంట్లేదు వద్దే అనగా నీ దగ్గర దాకా గుంజుకొని వచ్చింది
అబ్బా మీరైతే శుద్ధ పూసలేనే. చిన్నప్పటి నుంచి ఒక్క దొంగతనం అన్న వేయలేరానే? గవన్నీ కాదే, మీరిద్దరు వస్తారా రారా? ఏ నేను రానే, ఊళ్ళో తెలిసి ఇజ్జత్ పోతుంది. ఆయన నా మొగుడు మళ్ళీ ఇంట్లో కూడా రానియాడు. అందరికి ఎందుకు వెళ్తే? ఏమన్నా మనం అన్నదానం చేస్తున్నామా? అందరికి తెలియనీకి అన్నదానం లేదేం లేదు. నేనైతే రానే. ఏ కదా అట్లా అనకే శృతి, అది అంతగానో అడుగుతుంది కదా. ఏం కత్తి ఈ ఒక్కసారికి దాన్ని నమ్మి పోదాం, సరేనా? సరే తీ హరిత, నువ్వు చెప్పిన ఒకటి వస్తా. ఏ కళ, మనం గిట్లా దొంగతనం చేసినట్టు ఎవరికైనా తెలిసిందా అనుకో, అప్పుడు నీ పని చేస్తా. ఏం తెలివెత్తియే, నేను లేనా? నేను చూసుకుంటా అన్ని. అన్నీ అదే చూసుకుంటది. ఒకవేళ మనం దొరికినా కూడా దాని మీద పెట్టచ్చు. సరే తీ, నేను గిన్నెలు ఇంట్లో పెట్టొస్తా. అబ్బా అంటావేంది? మరి నేను ఉన్నా కదా, నువ్వే అన్నావు కదా. పోనీ దొంగతనం మొదలు పెడదామనే టైంకి మంది కనబడ్డారేంది? గాలితో ఏమవుతుంది? వసతి తెలిసింది కదరా, ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ బెట్ట మధ్యాహ్నం ఎటు పోతుర్రు ముగ్గురు కలిసి? ఏం లేదమ్మా, ఈ మిషన్ దగ్గర పోతున్నాం జాకెట్లు ఇచ్చిరాడానికి. మిషన్ కాడికి పోతున్నట్టావు, నీ చేతిలో జాకెట్ ముక్కలేవే. అయ్యో అత్తమ్మ, నా మతి మండ. మీకు అట్లా చెప్పిందా? నేను జాకెట్ ముక్కలు ఇయడానికి పోతలేను, కుట్టిన జాకెట్లు తీసుకొచ్చుకోవడానికి పోతాను. సరే అత్తమ్మ, ఆ కుట్టిటామె మళ్ళీ పోతా అన్నది. డబ్బును సరే ఈ పొర ఎప్పుడు ఆగం మనిషిలకి ఇట్టావా? ఎప్పుడు ఆగమాగమే చేస్తుంది. శృతిదానా, నీకు ఏం మాట్లాడాలో కూడా తెలియదా? జాకెట్ ముక్కలు ఇయ్యనీకి జాకెట్లు దేనికి కూడా తెగ తెలుస్తుందా? ఆగే, నేను ఆగంలో ఏం చెప్పినా నాకే గుర్తులేదు. అయినా నా ప్లేస్ ఉంటే మీకు తెలిసేది కానీ ఏం మాట్లాడినా. ఏందో ఏమో పిచ్చి లేస్తుంది. ముందు ఏ గల్లీలోకి పోదాం? గిట్టు పోదామా గట్టు పోదామా? గిట్టు పోదామా? గిట్టు పోదాం. సౌందర్యకి ఇన్నే ఉన్నది కానీ మంచిగా లాస్ట్కు ఉన్నది ఇల్లు. దొంగతనం చేయొచ్చు అంటే ఈయనే ఉన్నది. ఇంకా ఏదైనా తీసుకున్నాం పా. అదంటే ఏం చేద్దాం? తిన్నారానవా? తిన్నాం. ఏంది ఆ లేడీ వాళ్ళే పనులు లేవా? పని లేదమ్మా, ఇంటికానే ఉన్నాం. అవునా? పోతే అయిపో మంచి. సరేనవా, బాయ్. నడిచి నడవంతా పోయిందిరయ్యా. ఏం దొంగతనమో ఏమోనే, ఇంట్లో దాన్ని తీసుకొచ్చిండ్రు దొంగతనం చేద్దాం అనేసి. నన్ను అంటే ఏంద్రో, దీన్ని అనాలి ఫస్ట్. ఇదే కదా నా ముందు చెప్పింది. అబ్బా నేనేం చేసింది? అందరు ఇంట్లో ఉన్నారు అన్నావు తెలుసా? సరే ఏం చేద్దాం? సరే తీ హరిత, నాకు నిజంగానే మిషన్ దగ్గర పని ఉంది. నేను ఈ జాకెట్లు తీసుకొని ఇంటికి పోతా. నాకు కూడా పని ఉంది. ఊళ్ళోకి పోయి సామాన్ తెచ్చుకోవాలి. సాయంత్రం కూరగాయలు కూడా లేవు వంట చేసుకోవడానికి. సరే తీపోయి, నాకు కూడా జరంత పని ఉన్నది. గా లచ్చక్కలేదు, నాకు చిట్టి పైసలు కట్టాలి. నేను మర్చిపోయినా. మీరు ఇప్పుడు బయటికి పోవాలనుకుంటే నాకు కూడా గుర్తొచ్చింది. మరి పోదాం ఇక. సరే ఇంకోసారి దొంగతనం అన్నా నువ్వు ఇవ్వకండి ఇంకోసారి. ఊరంతా హరిత తల పోతున్నా. అరే వీళ్ళు ఇంట్లో పని చేసుకున్న దాన్ని దొంగతనం అని ఊరంతా తిప్పించింది. ఒక పని చేస్తా, వీళ్ళింటికి దొంగతనం అవుతా. ఎండ కొట్టి పాడైంది బాగా. నడిచి నడవంతా పోతుంది. ఈ కళలు ఏం తోడు పెట్టింది దొంగతనం అని. ఇప్పుడేమో ఏం దొంగతనం చేయకుండా ఉత్త చేతులతో ఉంటుంది. చేతులు అన్నీ గులగుల పెడుతున్నాయి ఇది చెప్పినట్టే. ఏం చేయాలి? ఈ శృతి మిషన్ కాడికి పోతా అన్నది కదా,
మంచిగా దానింటికి పోయే దొంగతనం చేస్తా. ఇది బాగా మాట్లాడింది మా ఇద్దరిని. మీరు చేయబట్టి ఇంత నడిచిన అంత నడిచిన. ఎవరింటికాడ పోయి ఎందుకు దొంగతనం చేయాలి? దీనింటికి పోయి చేస్తాను. ఎవ్వరింటికాడ దొంగతనం చేయకుండా అయింది. బా ఇంకా వీళ్ళని తీసుకుపోతే నన్నే మీదికెళ్ళి తిట్టిర్రు. వాళ్ళని వీళ్ళని తీసుకుపోడేంది, హరిత చిట్టి పైసలు కట్టద్దా అని అన్నది. దానింటికే పోయి ఏదో ఒకటి ఎత్తుకత్తా, దానింటికే పోతా. దీనింటికి తాళం వేసి ఉంది కదా, ఏమెత్తుకోవాలి మరి? ఇప్పుడు ఒక పని చేస్తా. అబ్బా ఎట్లయినా కూరగాయలకు పోదామనుకున్నా. దీని ఇంట్లో కూరగాయలే ఉన్నాయి కదా, ఇవే ఎత్తుకొని పోతా. అప్పటికి కూరకు పని చేస్తాయి. అబ్బా ఇది మిషన్ కాడికి పోయినట్టున్నది. ఏం ఎత్తుకోవాలి? ఏమో మీరిద్దరు దొంగతనానికి పోయి వచ్చినట్టుగా గట్ల భయపడుతురేంది? ఒరే అక్క, మిమ్మల్ని చూసి నేను భయపడతానే? నేనేం భయపడతలేను. పోయొచ్చి రానే, నువ్వు కూరగాయలకు నువ్వు మిషన్ కాడికి. పోయేస్తున్నాం కానీ నువ్వేంది చీర కప్పుకునేమో తీసుకోబోతున్నావు? అవును కానీ అదేంటిదే? ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం లేదే, ఇవ్వరా కాగా లచ్చక్కోళ్ళింటికి చిట్టి పైసలు కట్టొస్తా అని చెప్పిపోయినా కదా. అయితే కట్టినాక దారిలా ఒక సర్వ కనబడ్డది. సర్వే కనిపించిందా? అయినాక రోడ్డు మీద ఎవరో సర్వే వేసింది, ఏదో ఒక చూపించడం ఏమున్నది? సర్వలు ఎట్లుంటుందా నీకు తెలియదా? ఏం అవసరం లేదు, సర్వ లెక్కనే ఉంటుంది. ఏం చూపియ నేను మళ్ళీ నువ్వు అడిగితే. ఇంకా రోడ్డు మీద దొరికిన సర్వే నాకెందుకే? అయినా నాకే 2 సర్వేలు ఉన్నాయి, ఒకసారి చూస్తా. బా ఇది పెట్టేటట్లేదు కదా. మా చూపిస్తా కానీ గా టబ్బు ఎక్కడిదే? నువ్వు మిషన్ కాడికి పోయినావు కదా, గా టబ్బు పట్టుకొని వస్తున్నావేంది? అయినా గీట బానే ఇందాక బ్లౌజ్ల కోసం మిషన్ అక్క దగ్గర పోయినా కదా, ఆ అక్క ఇచ్చింది టబ్బు కావాలంటే. మిషన్ అక్క ఇచ్చిందా? ఆ టబ్బు నాదే. మా ఇంటికి ఎప్పుడు పోయినావు, ఎప్పుడు ఎత్తుకొచ్చినావు ఆ టబ్బుని? నీదెట్లయితుంది ఈ టబ్బు? నాకు టబ్బులు లేవు, చిన్న టబ్బు కావాలంటే ఇవ్వమంటే ఇచ్చింది. ఏంది మిషన్ ఆమె ఇచ్చిందా? ఈ టబ్బు నాదే. ఎప్పుడు ఎత్తుకొచ్చినావు మా ఇంటికి పోయి? ఇది నాదే టబ్బు. ఈ టబ్బు నీదెట్లయితుంది? ఇది నాదేనే. అడుగుదంతా. అరే ఏం మాట్లాడాలి? దాని టబ్బా అంటే నేను చూసినా నిజం చెప్పే. ఇది ఆమె టబ్బా లేకపోతే దీని టబ్బా? ఎందుకే పైసలు ఇస్తే బొచ్చ టబ్బులు వస్తాయి, నాకు దాని టబ్బు ఎందుకు రావాలి? నిజంగానే కావచ్చే, అది ఆ మిషన్ ఎక్కనే ఇవ్వచ్చు. తీయి భలే ఉన్నావు, తీయ నువ్వు. టబ్బు నీదంటాను. ఊకోయ్యి అదేదో తెలియక అన్నది. తీయి. అవునే, ఏమేమి కూరగాయలు తీసుకొని వచ్చినావు? టమాటాలు చిక్కుడుకాయలు తీసుకొచ్చిండే. టమాటాలు చిక్కుడుకాయలు? అరే పొద్దుగల నా మామిడి కూడా టమాటాలు చిక్కుడుకాయలు పట్టుకొని వచ్చిండే. ఒకసారి చూపి. ఇది మా ఇంట్లో కవరే గానే. నా మామిడి కూడా సేమ్ ఇసంటి కవర్లో సేమ్ ఇసంటి టమాటాలు చిక్కుడుకాయలు పట్టుకొని వచ్చిండు. ఇవి మాయే అబద్ధాలు కాదు. ఇక మీయే ఉంటాయా అనే? ఊళ్ళో ఎవ్వరు అమ్ముతలేరు ఇక ఇసుంటి కూరగాయలు. ఊళ్ళకి పోయే కొనుక్కొస్తున్నా. లేదే లేదు, నా మామిడి గింజ 1/2 కిలోనే చిక్కుడుకాయలు
బాగా టమాటాలు పట్టుకొని వచ్చిండు. ఇవి చూస్తే కూడా అంతే అనిపిస్తున్నాయి. నిజం చెప్పి ఇవి మాయ కాదా? మా ఇంటికి అసలు తీసుకురాలే నువ్వు? భలే ఉన్నవే హరిత. ఇక నీ మొగుడు తెచ్చిన కూరగాయలు లెక్కలనే ఉంటాయా? ఊళ్ళు అమ్ముతలేరా అనే ఊళ్ళకి వెళ్ళి చూస్తున్నా. సరే సరే తీయే. ఇప్పుడు ఏమనేటట్టున్నది? కూరగాయలు ఎట్లయినా చిక్కుడుగాయలు లెక్కనే ఉంటాయి, టమాటాలు లెక్కనే ఉంటాయి. ఏం చేద్దాం? సరే తీయే, నేను పోతున్నా. నాకు కూడా పని ఉంది, నేను పోతున్నా. ఏ హరిత, ఆగవే ఒకసారి. నీకు సర్వని చూపిస్తా అన్నావు కానీ చూపి ఒకసారి. ఎందుకు తీయరా? అదే సర్వ ఎట్లుంటుందో సర్వ లెక్కనే ఉంటుంది తీయే. అదేనే చూస్తా ఒకసారి, సర్వని చూపి రాదు. మంచిగా ఉన్నదా? సేమ్ మా ఇంట్లో సర్వ లెక్కనే ఉంది కదనే. ఇగో గివ్వేనే ఇవాళ చూస్తే చూసినేమన్నది. ఆగు ఒక్క మాట, నేను చెప్పేది ఫస్ట్. ఇవాళ నువ్వు కలంటే ఏమన్నవే? సేమ్ నా లెక్కనే ఉన్నాయి అని నువ్వు లొల్లి పెట్టుకున్నావా లేదా? టబ్బుల వల్ల టబ్బులు వేరే ఉన్నాయి అది దాన్ని. నాది అట్లనే సర్వలు సేమ్ ఇట్లనే ఉంటాయి. నాకు కూడా ఇటువంటి సర్వనే దొరికింది. మీదని ఎట్లా? ఇదంటే టబ్బేనే, అది ఇచ్చింది. ఈ సర్వనే. సర్వ అయితే సర్వ కూడా పైసలు పెట్టే కొంటారు, టబ్బును కూడా పైసలు పెట్టే కొంటారు. కొత్తగా ఏం రావు. సేమ్ నాదని లెక్కనే ఉంది. గివ్వేనే ఇక. అయినా మీ ఇంటికి వచ్చి దొంగతనం చేసి తీసుకుంటే కర్మ నాకేం పట్టలేదు. పైసలు పెడితే 50 దొరుకుతాయి నాకు ఇటువంటి సర్వలు. అర్థమైందా? పోయిగా ఇదేంది తలుపు తీసిన్నది? ఆయనతో నిజంగానే అది నాకు రేల పట్టుకుని పోయిందో ఏంది? అమ్మని సోరకాయ జగన్ టమాటలే ఉన్నాయి అంటే ఇంకొక కవర్ అదే ఎత్తుకుని పోయిందన్నమాట. అమ్మా, ఇంటికి తాళం లేనందుకు గింత పని చేసిందా నమ్మినందుకు? అమ్మని తెల్ల టబ్బేముంది, సబ్బు కలర్ టబ్బేమో లేదు. ఇది నిజంగానే నా టబ్బు ఎత్తుకపోయింది. ఆగు, దీని సంగతి చెప్తా. ఒకటే సర్వ్ ఉంది ఇక్కడ, ఇంకో సర్వ్ ఏది? ఈ హరిత సర్వ రోడ్డు మీద దొరికిందని చెప్పింది, నా సర్వని ఎత్తుకపోయిందా? వస్తున్నావు, ఈ హరిత సంగతి చెప్తా. వస్తే హరిత, నీకు సర్వ ఎక్కడ దొరికింది అన్నవే? రోడ్డు మీద దొరికిందా? అవును, రోడ్డు మీదనే దొరికింది. ఎందుకే అన్ని లంగ మాటలు మాట్లాడుతున్నావు? లంగ మాటలు ఏమున్నదా? నేనేం లంగ మాటలు మాట్లాడుతున్నా? నాకు రోడ్డు మీదనే దొరికింది. ఆ సర్వ నాది. నీ సర్వ ఎక్కడ? నీ సర్వ అది నాకు రోడ్డు మీదనే దొరికింది. నేను లేని టైంలో చూసి నా ఇంటికి పోయి సర్వ ఎత్తుకొచ్చినావా? ఏం ఎత్తుకున్నాలే కానీ నువ్వు ఏం చెప్పినావు? నాకు కూరగాయలు నా ఊర్లో నేనే కొనుక్కున్నా అని చెప్పినావా? అబద్ధాలు ఆడద్దు. నా ఇంటికాడ సేమ్ అసలు కవరే ఉండే కానీ ఇప్పుడు చూసడానికి లేదు. నువ్వే నా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసినావు కదా? ఆనే శృతి, నీకు మిషన్ అక్క ఇచ్చిందానే టబ్బు? అది నాది టబ్బు. మిషన్ అక్కనే ఇచ్చింది. నేనెందుకు అబద్ధం ఆడుతున్నా నీ దగ్గర? ఇక నేను నా ముచ్చట నేను అడుగుతుంటాను, నా ముచ్చట పక్కన పెట్టి దాన్ని ఇంకో ముచ్చట అడుగుతున్నావేంది? ఫస్ట్ నా ముచ్చట తెలుగు. నా కూరగాయలను దొంగతనం చేసి నువ్వేనా కాదా? ఆగే, నీ కూరగాయల ముచ్చట పక్కకెట్టు. ఆనే నీకు మిషన్ అక్క ఇచ్చిందా? ఆ టబ్బు నాది. ఎప్పుడు ఎత్తుకపోయినవి నా ఇంటికి వచ్చి? ఇప్పుడు నా ఇంటికి చూస్తే నా ఇంటికి టబ్బే లేదు. 50 రూపాయల టబ్బు నాకెందుకే? నీది మిషన్ అక్కనే ఇచ్చింది నాకు. దాని ముచ్చట పక్కన పెట్టి కానీ ముందు నా ముచ్చట తెలుసు. నువ్వు నిజం చెప్పు, నువ్వు నా ఇంట్లోకి కూరగాయలు దొంగతనం చేసినావా లేదా? అవునే హరిత, నేనే తీసుకోపోయినే. మరేందే దొంగతనానికి రమ్మంటే మీరిద్దరు కలిసి నన్నే తిట్టిరు. అందుకే మన ఇంటికి పోయి దొంగతనం చేసుడు ఎందుకని నీ ఇంట్లోనే కూరగాయలు ఎత్తుకోపోయినా. అబ్బా, ఎంత హుషారున్నావు నువ్వు. నోట్లో మన్ను పోస్తా అవే తినే నోట్లు. ఆవు ఆనే టబ్బు నీకు మిషన్ అక్క ఇచ్చిందానే? ఆ టబ్బు నాదే కదా, నిజం చెప్పే. అవునే, మీదే టబ్బు. ఏం చేస్తావు ఇప్పుడు? దొంగతనం అని ఎగేసినావు. మరి దొంగతనం చేయకుండానే ఎవరింటికి వాళ్ళు పోయినాం. అందుకే నీ ఇంట్లో నుంచి టబ్బు ఎత్తుకపోయినా. మంచిగా ఉన్నారు పట్టిద్దరికిద్దరు. అవునే హరిత, సర్వ ఎక్కడిది? సర్వ రోడ్డు మీద దొరికిందన్నావు. మీరిద్దరు మీ ఇళ్ళల్లో ఎట్లా దొంగతనం చేసిర్రో నేను కూడా మీ ఇంట్లో గట్లే దొంగతనం చేసిన. అంటే మీరే దొంగతనం చేయాలి కానీ నేను చేయొద్దా? అందుకే నేను కూడా దొంగతనం చేసిన. ఇది నేను ఎగేసుకొచ్చింది దొంగతనం అనేసి. లాస్ట్ నా ఇంట్లో నుంచి సర్వ ఎత్తుకొచ్చినావా? అబ్బా, అట్లా అంటే మరి నా ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు దొంగతనం చేయలేదా? మరి నా ఇంట్లోకి వెళ్ళి టబ్ ఎత్తుకోలేదా? ముగ్గురు మంచిగా ఉన్నాం పట్టు. ముగ్గురం దొంగలమే. పోర్రి, మీది తీసుకుందరు కానీ. నా కూరగాయలు తీసుకురా.
తీసుకొస్తా సర్వీస్ ఇవ్వవే ఇస్తుందా తీసుకోవాలా సర్వీస్